Sorry for the technical problems. ప్రియులారా, గడిచిన కొంతకాలముగా మనం ధ్యానం చేస్తున్నాము జరగబోవు సంగతుల యొక్క క్రమం ఏంటి, దేని తర్వాత ఏమి సంభవించబోతుంది ప్రభు మనకి ముందుగానే తెలియపరచాడు. కాబట్టి వాటి క్రమాన్ని మనం ఒక్కసారి గుర్తించినట్లయితే నిశ్చయముగా ఏది జరిగినా మనము కంగారు పడం, నివ్వెరపోము, బెదిరిపోము, దేవుని మీద అనుమానపడం, దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహము క్రైస్తవులకి రాదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందులో ప్రాముఖ్యంగా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ అనగా సంఘము ఎత్తబడుట అనే రాకడ కొరకు మనం కనిపెడుతున్నాం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జరగబోయే మేజర్ ఇష్యూ, మేజర్ సంఘటన ఇదే. సంఘము హఠాత్తుగా భూమి మీద నుండి మాయమైపోబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘము ఎత్తబడబోతుంది. దానికంటే ముందుగా మరి అనేకులు మనం ఆశిస్తున్నట్టుగా, ప్రార్థన చేస్తున్నట్టుగా నిశ్చయముగా ఒక విశేషమైన ఉజ్జీవము ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘములో జరగబోతుందని ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నాము గనక ప్రైజ్ ది లార్డ్. నిశ్చయముగా ఆ ఉజ్జీవం ఎలా ఉంటుందో ఒక అంచనా వేయటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అనేకుల అభిప్రాయం ప్రకారంగా ఆఫ్ కోర్స్ రకరకాలుగానే ఉంది. చాలా మంది భారతదేశం అంతా క్రైస్తవ దేశంగా మారిపోతుంది అనే ఎక్స్పెక్టేషన్ తో ఉన్నారు గనక అదే ఉజ్జీవం అనే భావనలో ఉన్నారు. క్రైస్తవులకి ఏ కష్టాలు రావు, సేవకులకి ఇంకా సువార్త ప్రకటించడానికి ఏ ఇబ్బంది రాదు, అందరూ ఆర్థికంగా చాలా బలపడతాము అనే ఎక్స్పెక్టేషన్స్ తో అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అదే ఉద్యమం అనుకున్న వాళ్ళు ఉన్నారు. మా చర్చ్ లో చాలా మంది హఠాత్తుగా చాలా మంది జనం వచ్చేస్తారు అనుకునే వాళ్ళు ఉన్నారు. మేము ఆర్థిక పరిస్థితులన్నీ చక్కబడతాయి, మంచి ల్యాండ్స్ కొనుక్కోగలుగుతాం, మంచి మంచి చర్చెస్ కట్టగలుగుతాం. ఒక్కొక్క చర్చ్ లో 10,000 మందికి తక్కువ కాకుండా కొన్ని వేల మందే ఉంటారు. అదే ఉద్యమం, అదే దట్ ఈస్ రివైవల్ అనే భావనలో కొంతమంది ఉన్నారు. అలాగే విపరీతమైన అద్భుతాలు జరుగుతాయి మా వలన అనుకునే వాళ్ళు ఉన్నారు. స్వస్థతలు జరుగుతాయి అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల కాన్సెప్ట్ ఉంది. కానీ గడిచిన 2 పార్ట్స్ లో మీకు తెలియచేయటం జరిగింది ఉద్యమం అంటే ఎలా ఉంటుందో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వ్యక్తిగతంగా మనమందరము దేవుని వైపునకు తిరగడమే. సంఘములో ఇవాంజలిజం రిలేట్స్ టు ద వరల్డ్. ప్రపంచానికి సౌవార్తీకరణ అనేది, సువార్త పరిచర్య అనేది ప్రపంచానికి సౌవార్తీకరణ. ఎవాంజలిజం అంటే సౌవార్తీకరణ బిలాంగ్స్ టు ద వరల్డ్. కానీ రివైవల్ బిలాంగ్స్ టు ద చర్చ్. ఉద్యమం అనేది సంఘానికి సంబంధించింది, క్రైస్తవులకి సంబంధించింది, తప్పిపోతున్న వారు తిరిగి రావటానికి సంబంధించింది, పడిపోయిన వారు లేవటానికి సంబంధించింది, భూ సంబంధమైన ఆశలు కలిగిన వాళ్ళు పరలోక సంబంధమైన ఆశలతో నింపబడేది, దానికి సంబంధించింది ఉద్యమం అని గడిచిన స్టడీలో మనం ధ్యానం చేయటం జరిగింది. క్షయమైన దానిని వెంటాడుతున్న క్రైస్తవులు అక్షయమైన దాని కొరకు ప్రాకులాడడం మొదలు పెడతారు. శరీర సంబంధమైన క్రైస్తవులు ఆత్మ సంబంధులుగా మారుతారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ పూట కూడా ఉద్యమం అనే దానికి సంబంధించిన 3వ భాగం మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. బైబిల్లో కొన్ని ఉదాహరణలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. నిజంగా నేను చూచి సంతోషించి ఆకర్షించబడి అట్రాక్ట్ అయిన పిక్చర్ అన్నమాట. ఉద్యమానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన జెన్విన్ రివైవల్ కి సంబంధించిన కొన్ని సంఘటనలు మనకి కనిపిస్తాయి. ప్రైజ్ ద లార్డ్. ఆ ఉద్యమం అంతా
కేవలము దేవుని వాక్య పరిచర్య ద్వారానే సంభవించింది, అద్భుతాల ద్వారా అయితే కాదు. దేవునికి స్తోత్రం కలిగాక. మీకే కొన్ని క్వశ్చన్ అడుగుతాను నేను. అద్భుతాలు చేయకుండా, స్వస్థతలు చేయకుండా, ప్రవచనాలు చెప్పకుండా, పేరు పెట్టి పిలవకుండా, కేవలం వాక్యం చెప్పి అనేకులను దేవుని కొరకు సంపాదించిన సంఘటనలు బైబిల్లో మీకు జ్ఞాపకం ఉంటే చెప్పగలరా కొన్ని? ప్రైజ్ ద లార్డ్. నాకు గుర్తొచ్చే మొట్టమొదటి వ్యక్తి బాప్తిసం ఇచ్చి యోహాను. ప్రైజ్ ద లార్డ్ కదా. బాప్తిసం ఇచ్చి యోహాను చేసిన సువార్త పరిచర్య, ఆయన ఏం ప్రకటించాడో ఏమో గాని కొన్ని వందల వేల మంది వెళ్ళి బాప్తిసం తీసుకున్నారంటండి. జనరల్ గా ప్రేయర్ చేయించుకుని వెళ్ళిపోయిన రకం కాదు కదా వాళ్ళంతా. కొన్ని వేల మంది వెళ్ళి బాప్తిసం తీసుకున్నారంట. వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకుని ఒకసారి చూడండి, ఏమండి 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 ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు మీరు? మీటింగ్కి వెళ్ళి వస్తున్నాం. నేను బట్టలను తడిసిపోయి ఉన్నా. ఏమైంది అంటే మేము బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసమా? బాప్తిసం అంటే ఏంటి? అప్పట్లో ఎవ్వరికి తెలియదు. వాట్ ఈస్ బాప్తిసం ఎవ్వరికి తెలియదు. అంటే యోర్దాను నదిలో మునిగొచ్చామండి. ఓహో, మాకు ఉన్నాయి ఇక్కడ గోదావరి, కృష్ణ పుష్కరాలు ఉంటాయి. అక్కడ కుంభమేళలో గంగా నదులు కూడా మేము మునుగుతా ఉంటాము. అది మీది యోర్దాను పుష్కరాలు లాంటిదా? పుష్కరాలు కాదండి. మరి ఎందుకు మునిగారు? ఆయన ఏమని పబ్లిసిటీ చేసుకున్నాడో బాప్తిసం ఇచ్చి యోహాను గారు. మరి ఏం పాంప్లెట్ ప్రింట్ చేసి ఏం పోస్టర్ పెడితే అంతమంది జనం అక్కడికి వెళ్ళారంటే ఏం చెప్పుంటాడు? అడుగుతున్నారు, ఈ జనాలను అడుగుతున్నారు అన్నమాట. ఈ శాస్త్రులు, పరిసయులు అనే వాళ్ళు చూస్తున్నారు. ఈ మధ్య ఏంటి జనాలు మా దగ్గర రావట్లేదు, అందరు అట్టే పోతున్నారు. వీళ్ళ దగ్గర ఏదో ఒక వాక్యం చెప్పించుకోవాలన్నా, ఈ శాస్త్రుల పరిసయుల దగ్గర ఒక ప్రార్థన చేయించుకోవాలన్నా, చర్చికి రావాలన్న అన్నిటికీ రేటు ఉంటుంది అన్నమాట వీళ్ళ దగ్గర. ప్రతి దానికి అర్థమవుతుందండి. దేవుడు నా ప్రార్థన ఆలకించాలంటే దీనికి ఒక రేటు, నాకు స్వస్థత రావాలంటే దానికి ఒక రేటు, అన్నిటికీ రేట్ ఫిక్స్ చేసుకున్నారు. అదే చూస్తున్నారు. జనాలు మా దగ్గరకు రావట్లేదండి, అక్కడికి వెళ్తున్నారు. కొత్తగా ఎవడ మా టీంలో కలవలేదు, ఎవరొస్తున్నా మా గ్రూప్ లో కలవలేదు. అయితే మాతో కలవాలి కానీ అలా సెపరేట్ గా పెట్టుకుంటే ఇండిపెండెంట్ గా ఉంటే అయిపోద్దా? ఇండిపెండెంట్ గా ఉంటే అయిపోద్దా? ప్రత్యేకంగా వేరుగా ఉంటే అయిపోతుందా? వేరున్న వాళ్ళందరూ దేవుని చిత్తం కాదు. ఉంటే మా నడిపింపులో, మా నాయకత్వంలో ఉండాలి కానీ. అర్థం అవుతుందా? నాయకులు లేని వాళ్ళే నాయకత్వం గురించి ఎక్కువ మాట్లాడతారు. ఇది గుర్తుపెట్టుకుని మాట. మీరు వాళ్ళకులు ఉండరు, ఎవరి సలహా అడగరు, ఎవరి ప్రోత్సాహం ప్రార్థన కనుక్కోరు, వాళ్ళు ఎవరి దగ్గర ఉపదేశం పొందరు. ఈ కాలంలో ఎక్కువ శాతం ఈ విధంగా నడుస్తున్నారు చాలా మంది సేవకులే. ఓకే, ఈ శాస్త్రుల పరిశీలు అందరూ ఈ విధంగా పొలిటికల్ గా నెగిటివ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు జనాల్లో. ఏంటి అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎవరు అతను? మమ్మల్ని పిలవలేదు మీటింగ్ కి, మమ్మల్ని చీఫ్ గెస్ట్ చేయలేదు, మాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు, మాకు అర్జీ పెట్టుకోలేదు, మాకు దరఖాస్తు కూడా పెట్టుకోలేదు. ఏం జరుగుతుంది అక్కడ? మా మీటింగ్కి వస్తే స్వస్థతలు జరుగుతాయి అని పిలిచాడా అంటే అలాగని పిలవలేదండి అన్నారు జనాలే. కొన్ని వాళ్ళ మీటింగ్కి వెళ్తే మీకు సంతానం కలుగుతుంది అని పిలిచాడంటే లేదు, అది కూడా పిలవలేదండి. మరి ఏమని పిలిచారు? పరలోక రాజ్యం కావాలంటే ఇక్కడికి రండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగినది. బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క సువార్త చాలా ప్లేన్. మీరు మారు మనసు పొందుడి. ఏమొస్తుంది మారు మనసు పొందితే? మీ శరీర రోగానికి స్వస్థత కలుగుతుందో లేదో నేను చెప్పలేను అన్నాడు. మీకు సంతానం లేదు కాబట్టి ఇక్కడ మీరు మారు మనసు పొందితే మీకు సంతానం కలుగుతుందని కూడా నేను గ్యారంటీ చెప్పలేను. మీకు మంచి ఉద్యోగాలు వస్తాయని కూడా గ్యారంటీ చెప్పలేను. మీరు మారు మనసు పొందితే మీకు ఉద్యోగాలు వస్తాయని నేను గ్యారంటీ చెప్పలేను. మీరు మారు మనసు పొందితే మీకు అప్పులు తీరుతాయని కూడా గ్యారంటీ చెప్పలేను. మరి ఏం గ్యారంటీ చెప్పగలవయ్యా? మీరు మారు మనసు పొందితే పరలోక రాజ్యం మాత్రం గ్యారంటీ. దేవునికి స్తోత్రం కలిగాక. విచిత్రం చూడండి, ఆ జనాలు సీరియస్ గా వెళ్ళిపోయి బాప్తిసం తీసుకొని
నీళ్ళలో మునిగారంటే దాని మీనింగ్ ఏంటి? వాళ్ళందరూ కోరుకున్నది పరలోక రాజ్యం అనే కదా. ఇక్కడ దాగుడు మూతలు ఏం లేవు, ఇండైరెక్ట్ గా చెప్పింది ఏం లేదు. పరలోకం కావాలంటే మారు మనసు పొందండి, రండి బాప్తిస్మం తీసుకోండి. వెరీ సింపుల్. ఎందుకు మారు మనసు పొందాలి? ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి? ఎందుకు యేసు ప్రభు దగ్గరికి రావాలి? లక్ష్యం ఏమై ఉండాలి? పరలోకం కావాలి మాకని. బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచయంలో ఆయన దెయ్యాలు వెలుగొట్టినట్టుగా రాయబడలేదు ఎక్కడ. చేసుంటాడేమో ఇన్ కేసు మనకు తెలియదు, కానీ 6 నెలల పరిచర్య కదా బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య. 6 నెలలు మాత్రమే. బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచర్య 6 నెలలు, కానీ పొందిన ట్రైనింగ్ 30 సంవత్సరాలు. ఈ 6 నెలల పరిచర్యలో సామాన్యుడి దగ్గర నుండి రాజు వరకు కూడా గణగణ నాటిపోయారంట అతని పేరు చెప్తే. పెద్ద పబ్లిసిటీ ఏం లేదు. ఏమని పబ్లిసిటీ అయింది? ఇజ్రాయెల్ అంతా అరణ్యములో ఒక కేక, అదే పబ్లిసిటీ అయింది. అడవిలోకి వెళ్ళిన వాళ్ళందరూ కట్టెలు కొట్టుకుంటున్నారో మరి ఏం చేసుకుంటున్నారో, పశువులు మేపుతున్నారో తెలియదు, కానీ అరణ్యములో కేక వినబడేదంట, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి అని. 30 సంవత్సరాలు అరణ్యంలోనే ప్రసంగం చేశాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు వరకు అరణ్యములో ఉన్నాడని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలిగాక. సో ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి? ఫర్ వర్డ్ మినిస్ట్రీ, పవర్ఫుల్ వర్డ్ మినిస్ట్రీ, శక్తివంతమైన వాక్య పరిచర్య చేసి జనులను దేవుని కొరకు సంపాదించిన వాళ్ళలో బాప్తిస్మం ఇచ్చి యోహాను. దేవునికి స్తోత్రం. ఎంత జెన్యున్ మినిస్ట్రీ చూడండి ఒక్కసారి. రెండోది ఎవరు గుర్తొస్తారు మనకి? ప్రైజ్ ద లార్డ్. పెంతెకోస్తు దినమున పేతురు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. అక్కడ 120 మంది బలమైన అభిషేకం పొందుకున్నారు. ఎవరిదో అన్మ్యూట్ అయింది. బలమైన అభిషేకం పొందుకున్నారు. పరిశుద్ధాత్మ పొందుకోగానే భాషలు మాట్లాడారు. ఏమని భాషలు మాట్లాడారు? వాళ్ళలో ప్రతి వాళ్ళు కూడా దేవుడు చేసిన గొప్ప కార్యములను వర్ణించారంట. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను చూడండి. మొత్తం మీద 17 రకాల భాషలు మాట్లాడే వాళ్ళు అక్కడికి వచ్చారు. ఆ లిస్ట్ అంతా మీకు 10వ వచనం నుండి స్టార్ట్ చేసి 9వ వచనం నుండి స్టార్ట్ చేసి 11వ వచనంలో ఏమంటున్నారంటే, క్రేతీయులు, అరబ్బీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకోనిది. ఏమని భాషలు మాట్లాడుతున్నారంట వీళ్ళు ఆ రోజున? ఏమంటే పెంతెకోస్తు దినమున వాళ్ళు మాట్లాడిన భాష, తెలుగులో మనకి అన్య భాషలనే ఉంటది. ఇంగ్లీష్ లో 2 పదాలు ఉపయోగించారు. ఒకటి అదర్ టంగ్, రెండోది అన్నోన్ టంగ్. అదర్ టంగ్ అంటే మదర్ టంగ్ కానిది, మాతృభాష కాని వేరే భాష, లోకంలో వేరే దేశాలకు సంబంధించిన భాష. నేను ఒరిస్సాలో రాష్ట్రంలో సేవ చేశాను. ఒరియా భాషలో మాట్లాడతాను. నాకు నా మాతృభాష తెలుగు. ఒరియా భాష నాకు అదర్ టంగ్ అన్నమాట, అన్య భాష, అన్యుల భాష, అన్య దేశస్తుల భాష. మరి అన్నోన్ టంగ్ అనేది ఉంది బైబిల్లో. అది కూడా అన్య భాషలనే రాశాడు. తెలుగులో జనరల్ గానే రాశాడు, వేరే పదం రాయలేదు. పరభాష, ఒరియాలో పరభాష. ఇంగ్లీష్ లో అన్నోన్ అంటే ఎవరికీ తెలియని భాష, ఈ లోకంలో ఏ మనుష్యుడు ఎరుగని భాష. అది దేవుడితో మనం మాట్లాడుతున్నప్పుడు, లేక పరిశుద్ధాత్మయే మన పక్షముగా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మాట్లాడుతున్నప్పుడు వచ్చేదే అన్య భాషలు. ఎక్కువ శాతం మనం మాట్లాడేది అదే.
ఈ కాలంలో ఎక్కువగా స్పాంటేనియస్ గా ఆన్ ద స్పాట్ లో వేరే భాష వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. ఓకే, వీళ్ళందరూ ఏం మాట్లాడుతానంటే అక్కడ పెంతెకోస్తు పండుగ రోజున యెరూషలేములో వచ్చిన ఆ సకల 17 రకాల భాషలు మాట్లాడే వాళ్ళ యొక్క భాషలో దేవుని స్తుతించటం, దేవుని గణపరచటం, దేవుడు చేసిన గొప్ప కార్యాలను చెప్పటం మొదలు పెట్టారు. హల్లెలూయా. ఆ తర్వాత పేతురు చేసిన ప్రసంగం చదువుకుంటే గనక మనం 17 నుంచి 36 వరకు చదివితే మహా అయితే 2-3 నిమిషాలు పడుతుందేమో. సరే, జనరల్ గా చదివితే గనక 3 నిమిషాలు పడుతుంది అంటాను నేను. అంతకంటే ఎక్కువే టైం తీసుకుని ఉండొచ్చు పేతురు. కానీ మొత్తం మీద జనరల్ గా ఆ 3 నిమిషాల ప్రసంగం విని ఎంతమంది బాప్తిసం పొందారు? 3,000 మంది బాప్తిసం పొందారు. మరి అక్కడ అద్భుతాలు ఏం జరగల, స్వస్థతలు ఏం జరగల, పేరు పెట్టి ఏం పిలవలేదు, ఎవరు కడుపు నొప్పి బాగా అవ్వలేదు, ఎవరు క్యాన్సర్ బాగా అవ్వలేదు. తర్వాత అద్భుతాలు జరిగాయి. తర్వాత ఎంత సింపుల్ గా రాశాడు 2వ అధ్యాయం 43వ వచనంలో, అప్పుడు ప్రతివానికి మహిమ కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. చాలా ప్రాముఖ్యంగా ఏమో రాయలేదు అక్కడ 43వ వచనంలో ఆ మాట. అపోస్తలుల ద్వారా బాగా గొప్ప కార్యాలు కూడా దేవుడు అద్భుతాలు చేశాడు అని ఒక సెంటెన్స్ లో ఒక వచనం రాశాడు, కానీ దాన్ని బాగా హైలైట్ చేయలేదు. హైలైట్ ఏమైంది అక్కడ? పేతురు చేసిన 3 నిమిషాల వర్తమానం సువార్త వలన 3,000 మంది బాప్తిసం పొందారు. దిస్ ఇస్ కాల్డ్ వర్డ్ మినిస్ట్రీ. వాక్య శక్తి, శక్తివంతమైన వాక్య పరిచయ ద్వారా దేవుని కొరకు సంపాదించిన ఆత్మలే జెన్యున్ ప్రియులారా. జెన్యున్, ఇది గుర్తుపెట్టుకోండి మాట. జెన్యున్ అంటే ఒరిజినల్ అని అర్థం. అద్భుతాలు సంపాదించి దేవునిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. ఓకే, అద్భుతాలు మాత్రమే మీకు ఇంపార్టెన్స్ అయితే రేపొద్దున అద్భుతాలు జరగకపోతే మీరు విశ్వాసంలో బలహీనలు అయిపోతారు. నేనేమో ఇంతకు ముందులాగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే అంత పవర్ లేనట్టు అనిపిస్తుంది అన్నం మొదలు పెడతారు. ఒకప్పుడు బాగా జరిగేవండి, ఒకప్పుడు బాగా ప్రార్థన చేస్తా, అబ్బో బాగా జరిగేది. ఇప్పుడు అంత పెద్ద ఇప్పుడు జనాలు ఏంటంటే పాస్టర్స్ ని ఇవాల్యుయేట్ చేయడం మొదలు పెడతారు. ఈయన తగ్గిపోయినట్టున్నాడు ఆత్మీయతలు, అందుకే ముందులాగా ప్రభావం రావట్లేదు. అరే, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఏం చేస్తారంటే ఆ రేంజ్ లో వాడబడుతున్న వేరే సేవకుల దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ విశ్వాసం, అద్భుతాలు స్వస్థతల మీద ఆధారపడే వాళ్ళు ఒక చోట స్థిరపడలేరు. వాళ్ళకి 24 గంటలు అద్భుతాలే కావాలి, ప్రవచనాలు కావాలి. మా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, మా అబ్బాయి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, మా కోడలికి మా బిడ్డ పిల్లలు ఎప్పుడు పుడతారు, ఇవే. మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామండి, దేవుడు ఏం చెప్తున్నాడు కొంచెం చెప్పండి. జాతకాలు, కొంతమందికి జాతకాలే కావాలి. సేవకులతో ఎంతవరకు పని అంటే జాతకాలతోనే పని. వీళ్ళ జీవితంలో ఉపదేశమును వాక్యమును పునాదిగా కలిగి లేరు వీళ్ళెవరు. వాక్యం అనే పునాది లేకపోతే దేని మీద కట్టినట్టు పునాది? ఇసుక మీద కట్టినట్టే కదా. మరి ఇసుక మీద కట్టినోడు నిలబడతాడా? నిలబడ్డు. అద్భుతాలు స్వస్థతలతో యేసు ప్రభులోకి వచ్చిన వాళ్ళ ఆత్మీయ జీవితాలు చూడండి ఒక్కసారి, కొంచెం కూడా వాక్యం ఉండదు. ఆ మిరకల్సే, ఆ అద్భుతాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి నిలబడిపోతారు వీళ్ళు. వాళ్ళ 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 జీవితంలో ఒక పర్ఫెక్ట్ ఒక సేవకుడు ఉండడు, ఒక సంఘం, ఒక సావాసం ఉండదు వీళ్ళకి. ఓకే, వాక్యం విని సత్యమును గ్రహించిన వాడు నిలిచి ఉంటాడు, నిలుచును. హల్లెలూయా. పై హంగులు రంగులు అన్ని పోతాయంట. మొదటి పేతురు పత్రిక, ఒక్క నిమిషం.
హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ఓకే, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చదువుతుంది చూడండి. 124 ఫస్ట్ పీటర్. సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వల్లే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. దేవునికి స్తోత్రం కలుగుగాక. యెషయా గ్రంథంలోని 40వ అధ్యాయంలోని మాట ఇది, వచనం ఇది. అందమంతా రాలిపోతుందంట, గడ్డి పువ్వు ఎండిపోతుంది, అందమంతా వాడిపోతుందంట. కానీ నిలిచి ఉండేది ఏంటి? వాక్యము. వాక్యము నిత్యము నిలుచు. మనము నిత్యము నిలిచి ఉండాలి అనంటే వాక్యంలో నుండే పుట్టి ఉండాలి. మన వాక్యం ద్వారానే రక్షణ పొంది ఉండాలి. సత్యమును గ్రహించిన వారమై రక్షణ పొంది ఉండాలి. నీ వాక్యమే సత్యము అన్నాడు. ఎందుకు? సత్యం మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయును. మీరు నా యందు నిలిచిన వారైతే సత్యమును గ్రహిస్తారు, అప్పుడు ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. మన సత్యం ఏంటి? నీ వాక్యమే సత్యము. ప్రభు ఆ 17వ అధ్యాయంలో చేసిన ప్రార్థన అదే కదా, వాక్యమే సత్యము, వాక్యమే నిత్యము నిలిచి ఉండును. నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠించి తిని, సత్యమందు వారిని ప్రతిష్ఠించి తిని. ఎవరి విశ్వాసులకు, ఏ విశ్వాసులకు గాని, సేవకులకు గాని, పరిచర్లకు గాని వాక్యమే పునాది అయి ఉన్నదో, వాక్యమే ఆధారమై ఉన్నదో, వాళ్ళు ఎప్పటికీ నిలిచి ఉంటారు. అద్భుతాలు ఒకరోజు జరిగినా జరగకపోయినా, స్వస్థత జరిగినా జరగకపోయినా, ఈరోజు కార్యాలు జరిగినా జరగకపోయినా, ఈరోజు సంతోషంగా ఉన్నా, బాధతో ఉన్నా, ఈరోజు కష్టాలు తీరినా తీరకపోయినా, వాక్యం మీద కట్టబడినారు కాబట్టి వాక్యం మీద కట్టబడిన వాళ్ళు నిలిచే ఉంటారు ప్రభు రాకడ వరకు. గాలి వీచెను, వాన కురిసెను, వరదలు వచ్చెను, కానీ బండ మీద పునాది కట్టుకున్నవాడు కదల్చబడలేదంట. దేవునికి స్తోత్రం కలిగింది. నిజమైన ఉద్యమం ఎలాగొస్తుంది? నా పాయింట్ ఏంటంటే, నిజమైన జెన్యున్ రివైవల్ విల్ కమ్ బై ద వర్డ్. వాక్య పరిచర్య ద్వారానే. అద్భుతాలు, స్వస్థతలే ఉద్యమం అనుకుంటున్నారు చాలా మంది. అది నేను అంటున్న విషయం. ఈ 20-30 సంవత్సరాల్లో ఎన్ని అద్భుతాలు చూడలేదు? గోళ్ళని చూసాం. అఫ్ కోర్స్ అపోస్తుల కాలం నాటి ఆ టైప్ లో చూడలేదు, కానీ అఫ్ కోర్స్ నిజంగా ఉద్యమం గనక వస్తే అపోస్తుల కాలం నాటి స్వస్థతలు కూడా జరుగుతాయి. కానీ స్వస్థతలే లక్ష్యం కాదు ఇక్కడ. ఎందుకంటే యేసు ప్రభు 3 సంవత్సరాలు చేసిన పరిచర్యలో కూడా అద్భుతాలు జరిగాయి. కానీ పెంతెకోస్తు దినమున జనులు రక్షణ పొందిన ఆ సంఘటన నుండే మనం ఉద్యమాన్ని కౌంట్ చేస్తాం కదా. తొలకరి వర్షం అని, ఫార్మర్ రెయిన్, తొలకరి వర్షము, పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అద్భుతాలు జరిగాయి. ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ప్రభు కాలంలో జరిగాయి, శిష్యుల కాలంలో కూడా జరిగాయి. అవసరమైతే నాకంటే ఎక్కువ అద్భుతాలే చేస్తారు అన్నాడు యేసు ప్రభు. ఇక్కడ లక్ష్యం అద్భుతాలు కాదు, వాక్యమే. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యం వెనకాల అద్భుతాలు. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను చూడండి. మార్కు 16:20, మార్క్ 16:20. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. గుర్తుపెట్టుకోండి, నేను చాలా సార్లు అన్నాను, అద్భుతాలకి ఏం పేరు? సూచక క్రియలు. మనం కూడా చదివాం కదా, యేసు ప్రభుని జనాలు వెతుక్కుంటా వచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు వాళ్ళని? మీరు సూచనలు చూచుట వలన నన్ను వెతుకటలేదు అన్నాడు. ఏంటి సూచన అంటే ఏంటి చెప్పండి అసలు?
సూచక క్రియ అంటే ఏంటి? అద్భుత కార్యములు అంటే ఏంటో తెలుసు. వండర్స్ అంటే ఏంటి తెలుసు. ఇంగ్లీష్ లో ఏమన్నాడు దాన్ని? సూచక క్రియల్ని సైన్స్, SIGNS. సైన్ అనే దానికి ఫుల్ ఫార్మ్ ఏంటి చెప్పండి? ఫుల్ టర్మ్ ఏంటి? సిగ్నల్, SIGNAL. సిగ్నల్ దే షార్ట్ ఫామ్ సైన్. అంటే ఆ అద్భుతాలంట దేనినో సూచిస్తున్నాయి. ప్రభు చేసిన ఆ కార్యాలు ఏం చేస్తున్నాయంట? మీకేదో తెలియచేయటానికి ప్రయత్నం చేస్తున్నాయి అని అర్థం. అది ఈ అద్భుతం ద్వారా నీకేదో దేవుడు సూచించడానికి ట్రై చేస్తున్నాడు, గుర్తుపట్టు అని. సో ఎవ్రీ వండర్ ఇస్ అ సైన్, ఎవ్రీ మిరకల్ ఇస్ అ సైన్. We just go on doing wonders but without sign. ఏమిటంటే అదే చూడండి, ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంటనే జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన ఏం చేస్తున్నాడు? వాక్యమును స్థిరపరచుచుండెను. నువ్వు చెప్పిన వాక్యం, నేను చెప్పిన వాక్యం నిజమని ఎలా రుజువు అవుతుందంట? చేసిన అద్భుతం వలన. అద్భుతం చూడగానే అమ్మమ్మ ఏం చెప్పింది కరెక్ట్ అయితే, నిజమే. మనం ఒక వాక్యాన్ని చెప్తున్నాము. ఏంటి ప్రాముఖ్యత ఏంటి? సూచక క్రియ అంటే ఏంటి? దేన్ని సూచిస్తుంది? ఈ అద్భుతాలు దేన్ని సూచిస్తున్నాయి చెప్పండి? నంబర్ 1, యేసు క్రీస్తు సజీవుడు అని సూచిస్తున్నాయి. అదే కదా ప్రభు అన్నాడు, యోనాను గూర్చిన సూచనే మీకు ఇవ్వబడుతుంది అన్నాడు. ఏమిటి యోనాను గూర్చిన సూచన? 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండి సజీవుడిగా బయటకు వచ్చాడు. యేసుక్రీస్తు సమాధి గర్భంలో ఉండి చనిపోయి సమాధి చేయబడి 3 రోజుల తర్వాత లేచి వచ్చాడు. ఆయన లేచి వచ్చాడు, ఈరోజు బతికే ఉన్నాడు. ఆయన సజీవుడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఆయన మరణమును జయించి లేచెను. మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు ఆయన చేతిలో ఉంది. కావాలంటే చూడు, నేను పిలవగానే పలుకుతాడు, అడగగానే చేస్తాడని చెప్పి మనము ఎప్పుడైతే ఒకరి కోసం ప్రార్థన చేస్తామో, స్వస్థత అయినా ఏదైనా, ఆ కార్యం వలన వాళ్ళకి ఏం అర్థం అవ్వాలి? నేను చాలా ప్రార్థనా పరుడని అర్థం అవ్వాలి కదా. చాలా చిన్నోడు కాదు, చాలా పవర్ఫుల్ స్పీకరు. మా పరిచరులు, మా టీము, మా ప్రేయర్ టీము, మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉండే చూసారా? ఈ అద్భుతాలన్నీ ఏంటి మామూలు అనుకుంటున్నారా? దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటంటే, ఎవరు కూడా లేడు దేవుడు, మా కూడానే ఉన్నాడు కాబట్టి మా సంఘానికి అత్తనే పరలోకం. ఏం హైలైట్ చేసుకుంటున్నారు ఈ అద్భుతాల ద్వారా? ఎవరి డబ్బా కొట్టుకుంటున్నారు? ఆలోచించండి ఒక్కసారి. చూడ్డానికి ఘనమైన సేవలకు కనపడుతుంది కానీ ఇక్కడ ఎవరికి ఘనత, ఎవరికి పబ్లిసిటీ, ఎవరికి ప్రోపగండా? విశాఖపట్నంలో మాదే ఉంది, విజయవాడలో కూడా మా సంఘం ఉంది. అక్కడికే వెళ్ళండి, మీరు వేరే సంఘాలకు వెళ్ళకండి. హైదరాబాద్ కూడా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకు అంటే మా పరిచయలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి మా చిన్న పరిచయం కాదు. ఎవరు కూడా ఉన్నాడో లేడు, దేవుడు మాతోటే ఉన్నాడు. మా ప్రార్థన అంటున్నాడు, మా పరిచయం చూస్తున్నాడు దేవుడు, మమ్మల్ని డెవలప్ చేస్తున్నాడు దేవుడు, మమ్మల్ని ఆశ్రయిస్తున్నాడు దేవుడు. మేము ఏం ప్రార్థన చేసినా స్వస్థతలు దేవుడు కార్యాలు చేస్తాను. చెప్పు, నువ్వు సాక్ష్యం చెప్పు, నువ్వు సాక్ష్యం చెప్పండి. ఈ అయ్యగారి దగ్గర ఈ పరిచయం ఫోన్ కొట్టగానే వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేశాడండి, అప్పులు తీరిపోయండి, సంతానం వచ్చిందండి, జాబ్ వచ్చిందండి, పెళ్ళి. ఎవరికి సాక్ష్యాలు చెప్పిస్తున్నారు? అద్భుతం జరిగింది కాదంట్లా. ఆ అద్భుతం దేన్ని సూచించాలి? యేసు దేవుడు అనే జనాలకి హైలైట్ అవ్వాలండి. అద్భుతం చేయడం రాంగ్ కాదు, చూడడానికి ఘనమైన పంచర్లలా కనపడుతున్నాయి కదా. అండ్ యు థింక్ దిస్ ఇస్ రివైవల్? మా పరిచర్లు విశాఖపట్నం నుండి హైదరాబాద్ వరకు ప్రతి స్టేషన్ లో బోర్డు ఉండాలి మందే. సాక్ష్యం ఏంటి? దేవుడు ఆ పరిచర్ను విస్తరింపజేస్తున్నాడు. మరి అక్కడున్న సంఘాలు, అక్కడున్న సేవకులు
వాళ్ళు సేవకులు కారు, వాళ్ళది సంఘం కాదు, అందే. కొడుకులను కూతుర్లను మిషనరీకి సేవకి పంపించడానికి దమ్ము చాలలేదు కానీ ఉన్న సంఘాలు ఉన్న ఊర్లలోనే బోర్డు పెట్టి దేవుడు పరిచయం విస్తరింపజేసాడని ఎలా మురిసిపోతున్నారు చూడండి ఒక్కసారి. అద్భుతాలు వాక్యాన్ని స్థిరపరచాలి, దానికోసం ఇచ్చాడు. అద్భుతాలు యేసు దేవుడని రుజువుపరచడానికి ఇచ్చాడు. అద్భుతాలు యేసు నేడు సజీవుడని, ఆయన మరణాన్ని జయించి లేచాడనే విధంగా సాక్ష్యం చెప్పడానికి ఇచ్చాడు గాని మీ డబ్బా నా డబ్బా కొట్టుకోవడానిక. జరుగుతున్నాయి అద్భుతాలు, కాదంటలేదులేండి, కొన్ని దేవుడే చేస్తున్నాడు, ఇంకా చాలా మటుకు భ్రమపరిచే ఆత్మ చేస్తున్నాడు. మీరు తేడా గమనించాలి. మీరు యేసుక్రీస్తు ఎంత చేస్తున్నాడో అబద్ధ క్రీస్తు కూడా అంతే చేస్తున్నాడు. కాకపోతే అదే అంటున్నాను, క్రైస్తవ సమాజానికి వివేచన లేదు, ఏది దేన్ని ఎలా గుర్తుపట్టాలో తెలియదు, అంతే తేడా. సైమల్టేనియస్ గా ఏకకాలములోనే యేసుక్రీస్తు అబద్ధ క్రీస్తు ఏకకాలములో క్రియ చేస్తున్నారండి. ఏకకాలములోనే పరిశుద్ధాత్మ భ్రమపరిచే ఆత్మ క్రియ చేస్తా ఉన్నారు. ఏకకాలంలోనే దేవుని ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు ఎట్ అ టైం క్రియ చేస్తున్నారు. కొందరు అటువైపు వెళ్తున్నారు, కొందరు ఇటువైపు వస్తున్నారు, కొందరు అటువైపు వెళ్తున్నారు, కొందరు ఇటువైపు వస్తున్నారు. తేడా తెలియదు కదా, అంత కలిసిపోయింది, అంత దేవుడిదే, అంత సంఘమే, అంత క్రిస్టియనే అనుకుంటున్నారు. రాకడలో సంఘం ఎత్తబడిన రోజున అర్థం అవుతుంది ఎవరు జెన్యున్, ఎవరు డూప్లికేట్. దేవునికి స్తోత్రం. మూడవది వర్డ్ మినిస్ట్రీ గురించి చెప్తున్నా. నాట్ మిరాకల్ మినిస్ట్రీ, ఓన్లీ వర్డ్. శక్తివంతమైన వాక్య పరిచర్య చేసి జనులను దేవుని కొరకు సంపాదించిన కృపా అభిషేకం గురించి మాట్లాడుతున్నాను. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. మొదటిగా బాప్తిస్మిచ్చి యోహాన్ని చూసుకున్నాం. వాక్యంతో సంపాదించలేరా జనాన్ని? మరీ బొత్తిగా అలా తీసి పడేసారంటే అర్థం కావట్లేదు. వాక్యం చెప్పే సభలకి జనాలు వెళ్ళట్లేదు. గమనిస్తున్నారో లేదో మీరు? అసలు అద్భుతాలు ఉన్న చోటే బాగా ఘోరంగా పోగైపోతున్నారు. ఈ యూట్యూబ్ లో, ఈ ఫేస్బుక్ లో ఆ కామెంట్ సెక్షన్ చూడండి, లైవ్ లో కామెంట్ సెక్షన్, చాట్ సెక్షన్ చూడండి ఒక్కసారి. ఎవడు వాక్యం వినడు, ప్రే రిక్వెస్ట్లే పెడతారు. అక్కడ సేవకుడు ఏం చెప్తున్నాడు ఏంటి విందాం, కొంచెం వాక్యాన్ని స్వీకరించి బాగుపడే. అస్సలు దేనికైనా వాక్యమే మనకి సొల్యూషన్ కదా, స్వస్థతకైనా సంతానంకైనా. వాక్యానికి ప్రాధాన్యతనివ్వకుండా ఎలా చేస్తారు చెప్పండి? ఎలిజబెత్ గర్భములో బిడ్డ పుట్టాలన్నా దేవుని వాక్యం వచ్చింది జకర్యా దగ్గరికి. మరియమ్మ గర్భంలో శిశువు జన్మించాలన్నా గబ్రియల్ ఒక వాక్యం తీసుకొచ్చాడు. నేను పురుషుని ఎరుగని దాననే ఎట్లవుతుంది అంటే గాబ్రియల్ ఏమన్నాడు? దేవుని వాక్యము నిరర్ధకము కాదమ్మా అన్నాడు. అప్పుడేమన్నది? నువ్వు తెచ్చిన ఆ మాట చొప్పున నాకు జరుగును గాక అన్నది. మాట అంటే వాక్యం కదా. అకార్డింగ్ టు దై వర్డ్ లెట్ ఇట్ బి హ్యాపెన్ టు మీ. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే స్వీకరించిందో ఆ వాక్యము శరీరధారి అయి. దేనికైనా వాక్యమే ప్రామాణికం కదా ప్రియులారా. స్వస్థత ఆయన నోటి మాటతో దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి. ఈ పదాలన్నీ వాక్యం, ఈ పదాలు చదవలేదు ఎప్పుడు, వాక్యం కాదు అక్కడ జరిగిన కార్యం. అస్సలు వాక్యం వినరు. ప్రే రిక్వెస్ట్లే, పెళ్లి, పేరంటం, ఉద్యోగం, చదువు, అప్పులు. రక్షణ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధపరచుకోవడం, ఈ ప్రే రిక్వెస్ట్లు మీకు కనబడవు. కొడుకు మారాలి, ఏటో మరి. యోహాను సువార్త 4వ అధ్యాయం
ప్రైజ్ ది లార్డ్. 4వ అధ్యాయం 28 నుండి చదువుతున్నా. 28, 29, 30. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చిరి. దేవుడా, అసలు ఆమె చెప్తే వినాల్సిన అవసరం ఆ జనానికి లేదు. అక్కడ ఆమెను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఆమెకు అంత ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం లేదు. ఆమె ఎలా నిలబడిందో, వెంటనే ఎలా తన డ్రెస్అప్ చేసుకుందో, ఏదో చూసారనే నమ్మారు. గుర్తుపెట్టుకోండి మీరు చెప్పేది. ముందు మాటైన ముందు ఏం చూసుంటారు? ఆమె వేషం చూసుంటారా లేదా? ఆమె ముందు ఎలా ఉండేదో. 5గురు భర్తలు ఉన్నారు అంటే ఎంత మందిని అట్రాక్ట్ చేయడానికి ఎలాంటి డ్రెస్అప్ అయి ఉండేదో మరి ఇంతకు ముందు. ఇప్పుడు ఆమె మొత్తం కవర్ చేసుకొని చాలా డీసెంట్ గా కనపడేసరికి ఆమెను చూడగానే ఆమె మాట వినాలి అనిపించే అంత ఏమి యాటిట్యూడ్ చూశారు అసలు ఆమెలో. ప్రసంగం కాదు, మన యాటిట్యూడే చాలా ప్రాముఖ్యం ఉంది. మన ప్రవర్తన, మన స్వభావము, మన నడవడి, మన మాటలే కదా ఇంపార్టెంట్. అప్పుడు మనం నచ్చితే మనం చెప్పిన మాటలు నచ్చుతారు జనాలు. నేను చాలా స్టన్ అయ్యి ఇది చూసి. ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. కంటిన్యూ. తర్వాత 39, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. 41, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి. ఆ స్త్రీని చూచి ఏమంటున్నారు చూడండి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. ఈసారి మీరు చెప్పిన దాన్ని బట్టి కాదండి, మేము కూడా కన్ఫర్మ్ గా అర్థమైందండి. ఇప్పుడు సాక్ష్యం అక్కడ నిలబడిన వాళ్ళందరూ ఆ స్త్రీ గురించి సాక్ష్యం చెప్పరు అక్కడ. విచిత్రం ఏంటంటే ఆ స్త్రీ పేరు కూడా లేదు బైబిల్. సమరయ స్త్రీ అని మాత్రమే మనకి గుర్తు. వావ్. హలో, ప్రైజ్ ద లార్డ్. మొదటిగా ఎవరు వాక్యం ద్వారా ప్రభు కొరకు జనులను సంపాదించిన వాళ్ళలో బాప్తిస్మిచ్చి యోహాను. రెండోది పేతురు చూసాం. పెంతెకోస్తు దినమున 3 నిమిషాల ప్రసంగంలో 3,000 మంది బాప్తిసం పొందారు. ఆ తర్వాత అద్భుతాలు జరిగాయి, కానీ దాన్ని మనం హైలైట్ చేయట్లేదు ఇప్పుడు. వాక్యమే. మూడవదిగా సమరయ స్త్రీని చూసాము. నాలుగోదిగా ఎవరిని చూద్దాం చెప్పండి, మీకు ఎవరన్నా గుర్తుంటే. యోనా గ్రంథం. ఇప్పుడు అన్నిటికీ రిఫరెన్స్ తీయక్కర్లేదు, మీకు తెలిసిందే కనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినేవే మహాపట్టణముకు పోయి దానికి దుర్గతి పట్టునని ప్రకటింపము. ప్రైజ్ ద లార్డ్. 3వ అధ్యాయం 1వ వచనం. నీవు లేచి 2వ వచనం, నీవు లేచి నినేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు
సమాచారము దానికి ప్రకటన చేయము. కాగా యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినెవె పట్టణమునకు పోయాను. నినెవె పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినెవె పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. సువార్త చెప్పాడా పోనీ? God loves you, brother. God is compassionate. జాలి గలవాడు మన దేవుడు, దయచూపు దేవుడు అనే ప్రకటించాడా? చేస్తారు 40 days లో అన్నాడు. ఖతం, సర్వనాశనం అని చెప్పాడు. ఇందులో విచిత్రం ఏంటంటే ఆ పట్టణం ఎంత పెద్దది, 3 రోజులు పడుతుందంట తిరగాలంటే. కానీ ఈయన కొన్ని ఓపిక్కి ఎంత తిరిగాడు? 1 రోజే తిరిగాడు. కానీ దాని అవుట్కమ్ ఏంటి? పట్టణం మొత్తం మారిపోయింది. 3 రోజుల మీటింగ్లో 3 రోజులు మీటింగ్ పెట్టక్కర్లేకపోయిందంట. 1 రోజు మీటింగ్తోనే సరిపోయిందంట. అది కూడా ఏమని ప్రకటించాడు చెప్పండి, నిజంగా చెప్పండి. మీరు మారు మనసు పొందితే దేవుడు కాపాడతాడని అన్నాడు? అది కూడా అనలేదు. 40 days నేను చెప్తున్నాను కదా 40 days ఖతం అన్నాడు. అంతే. వెళ్ళిపోయి ఏదో కొండ ఎక్కి కూర్చొని చూస్తున్నాడు. నాశనం అవ్వట్లేదు. నేను మీకు ముందే చెప్పాను నా గురించి. ఏమని చెప్పాను? నేను చెప్పినట్టుగా భవిష్యత్తు చాలా దారుణంగా ఉండబోతుందని చెప్పాను చూసారా? అది నిజంగా జరగలేదు అనుకోండి, యోనాలాగా నేను ఫీల్ అవ్వను, నేను సంతోషిస్తాను. యోనా ఫీల్ అయ్యాడు. అదేంటి ప్రభువా, నన్ను ఏమంటారు జనాలందరూ, అబద్ధ ప్రవక్త అంటారా? ఏది నాశనం అన్నావు? 40 రోజులు అన్నప్పుడు 50 రోజులు అయిపోయింది, 60 రోజులు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, ఏది నాశనం అన్నావు? వచ్చాడండి పెద్ద ప్రవక్త అని అంటారా అనరా? అదే ఫీల్ అయ్యాడు యోనా. నా మాట నువ్వు రూఢిపరచలేదు, నా మాటను స్థిరపరచలేదు, నేను చెప్పిన మాట వేస్ట్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది అంటే దేవుడు ఏమన్నాడు? నేను అలా చెప్పించిన లక్ష్యం ఏంటి? మారతారనే కదా. రాజుగారి దగ్గర నుండి దాసుడు వరకు, మనిషి దగ్గర నుండి పశువు వరకు అందరూ 3 రోజులు ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశారట. ఎవరిళ్ళు? యూదులు గారు, ఇశ్రాయేలీలు గారు, క్రైస్తవులు గారు, నినేవే. నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఒకసారి నినేవే పట్టణాన్ని కాపాడాల్సిన అవసరం దేవుడికి ఏంటి? వాళ్ళు అన్యులు అండి. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. మీరు తర్వాత యోనా గ్రంథం తిప్పిన తర్వాత మీకా గ్రంథం తర్వాత నహూము గ్రంథం వస్తే మీరు ఏం చూస్తారంటే నినేవే పట్టణం తర్వాత నాశనం అయింది, కథం. కానీ యోనా గ్రంథంలో నినేవేని కాపాడాల్సిన అవసరం దేవుడికి ఏమొచ్చింది చెప్పండి ఒక్కసారి? వాళ్ళ దేవునితో నిబంధనలో కూడా లేరాయే. టార్గెట్ ఒక్కటే, నేను మాట్లాడితే నినేవే పట్టణస్తులైన మార్మోన్స్ పొందారు, కానీ నేను మాట్లాడితే యూదులు మార్మోన్స్ పొందట్లేదని చెప్పటానికి దేవుడికి ఎగ్జాంపుల్ చూపించాడు అక్కడ, అంతే, ఇంకేం లేదు. గుర్తుపెట్టుకోండి, ఏ యూదులు ఇశ్రాయేలీయులు కానీ అన్య జనుల వాళ్ళలో ఎవరికైనా దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు దానికి రీజన్ ఏంటి అని అంటే, వాళ్ళకైనా బుద్ధి వస్తుంది కానీ నా జనులకు రావట్లేదని ఎగ్జాంపుల్ చూపించడానికే చేస్తున్నాడు అక్కడ. వాళ్ళందరూ ఏర్పాట్లో ఉన్న ప్రజలేం కాదు, వాళ్ళంతాను. దేవునికి స్తోత్రం కలిగినగా. నినేవే పట్టణం రక్షించబడింది అండి, దేవునికి స్తోత్రం. కానీ నహూము గ్రంథంలో సర్వనాశనం అయిపోయింది అక్కడ. దేవుడు ఇశ్రాయేలీయుల దగ్గర నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఒక పిక్చర్ ఇచ్చాడు అక్కడ. ఒక ప్రవక్త వెళ్ళి గద్దించినప్పుడు మీరేం చేయాలి? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు రాజు దగ్గర నుండి దాసుడు వరకు, 5 వరకు పశువులు కూడా 3 రోజులు దాణా లేకుండా, గడ్డి లేకుండా ఉపవాసం ఉన్నారట. దేవా, నినేవే పట్టణస్తుల దేవుడు కాదు, వాళ్ళకి విగ్రహాలు ఉన్నాయి సెపరేట్ గా. ఆ ఓడలో వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ తమ దేవతలకు ప్రార్థన చేస్తున్నారంట. యోనా దగ్గరకు వచ్చి నువ్వు కూడా ప్రార్థన చేయి, వాళ్ళందరూ వాళ్ళ దేవతలు ప్రార్థన చేస్తున్నప్పుడు యోనా ఎవరి కోసం ఏ దేవుడికి ప్రార్థన చేస్తానో దేవుడి కోసం ప్రార్థన చేసుకోవాలి.
అక్కడ ఒప్పుకున్నాడు, మా దేవుని దగ్గర నుంచి మేము వెళ్ళిపోతున్నాం అయ్యి, నేను పారిపోతుంటే ఇలా జరిగింది అయ్యా, నా వల్లనే వచ్చిందని చెప్తున్నాడు. నన్ను ఎత్తి సముద్రంలో పడేస్తే మీరు బతుకుతారంటే వాళ్ళు ఏం చేశారు చెప్పండి ఒకసారి? అమ్మో, ఆ పని చేయలేమని చెప్పి ఉన్న బస్తా బియ్యం గోధుమలు అయ్యే పడడానికి ఇష్టపడ్డారు తప్ప యోనాను ఎత్తి పడడానికి ఇష్టపడలేదు. ఎంత మంచి అన్యుల్లోనన్నా ఉన్న మంచి మనసులు క్రైస్తవుల్లో లేరండి, తెలుసా మీకు? అన్యులకున్న కామన్ సెన్స్, అన్యులకున్న దేవుని పట్ల ఉన్న భయం, గౌరవం, మర్యాద క్రైస్తవులకి చాలా మందికి లేదు. ఉద్యోగం గురించి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళీ క్రైస్తవులకే దేవుని భయం, మర్యాద లేదు. అవన్నీ ఎక్కడ? ఈ పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల ద్వారా దేవుడు సెలవిచ్చి మాట్లాడిన విషయాలు ఇవే. అన్యులన్నా నన్ను గౌరవిస్తున్నారు కానీ నా జనులకు తెలివి లేదు అంటున్నారు. మొత్తం మీద ఏం జరిగింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ వచనంలో 3:5 యోనా గ్రంథం, బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 3 verse 5, నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. దేవానికి స్తోత్రం నాయన. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు కూడా తాగకూడదు. బాబోయ్, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేని సమస్తమును గోనె పెట్ట కట్టుకునే వలన జనులు మనస్పూర్వకముగా దేవుని వేడుకునే వలన దూతలు నినేవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానని. మాట ఇచ్చిందే మానేసాడు. అలాగే నా వర్తమానము, నా ప్రసంగము, నా ఉపదేశము, నా పరిచర్య లక్ష్యం ఏంటి అంటే నాశనం అయిపోమని కాదు, బాగుపడమని. హార్మోన్స్ పొందుతారేమో అని, దేవునికి భయపడైనా మారతారేమోనని. యోనా అక్కడ ప్రేమ సువార్తేం ప్రకటించలా, ఉగ్రతనే ప్రకటించాడు. మీరు పశ్చాత్తాపడితే దేవుడు కరుగుతాడేమో అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు యోనా. దేవుడు బైబిల్లో శాపాలు రాసిన, ఉగ్రతయే రాసిన, శిక్షయే రాసిన, లక్ష్యం ఏంటి? మారతారనే. నాశనం అయిపోతారు మీరని దేవుడు చెప్పినా ఆ మాటను దేవుడు త్రిప్పివేయగలడు అని మనకి చెప్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తే త్రిప్పుతాడు, ఎలా వేడుకుంటే, ఎలా ప్రార్థన చేస్తే. అలాగే ప్రపంచం, దేశం అంతా కీడు, నాశనము, శిక్ష, గుంటయు, ఉరియు, భయమును తటస్థించుము. దేవానికి స్తోత్రం నాయన. ఇవన్నీ వాక్య పరిచయ ద్వారానే సంపాదించారు. అక్కడ వాక్యంతోనే సంపాదించారు. ఇంకా ఉన్నారు కానీ నేను ఇంకా రేపు తీసుకుంటాను. ఈరోజు కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. మీకు కొన్ని అధ్యాయాలు చెప్తున్నాను, మీరు చదవని తర్వాత పాత నిబంధనలో గ్రంథంలో వచ్చిన కొన్ని ఉజ్జీవ మాదిరి అన్నమాట, రివైవల్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ రివైవల్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. అందులో ఒకటి మీరు చదవాల్సింది ఏంటంటే 2వ రాజుల గ్రంథం 22-23 అధ్యాయాలు. రాజైన యోషియా కాలంలో వచ్చిన ఉజ్జీవం, దాని గురించి చెప్తాను నేను రేపు. రివైవల్ డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ కింగ్ జోజాయా. ఏంటి రివైవల్ అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాం, రాసుకోండి. 2వ రాజుల గ్రంథం 22-23 అధ్యాయం. నెక్స్ట్ 2వ దినవృత్తాంతముల గ్రంథం, 2nd Chronicles
ఓకే, 2 Chronicles చాప్టర్ 15, 15వ అధ్యాయం మొత్తం చదవండి. రాజైన ఆసా కాలంలో వచ్చిన ఉజ్జీవం. వాళ్ళు తమ రాజ్యములో జనులు దేవుని వైపుకు తిరిగేలాగా ఏమేమి చేశారో ఆ కాలంలో ఎలా జరిగిందో, ఎక్కడ అద్భుతాలు జరగలా, ఎక్కడ మిరకలు జరగలా, ఎక్కడ కుంటోళ్ళు బాగుపడలా, ఎక్కడ క్యాన్సర్ బాగుపడలేదు. అయినా జనులు వేల సంఖ్యలో వచ్చి మాకు దేవుడే కావాలని అరిచారంట. తెలుసా ఎలా వచ్చిందో? చదవండి. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు. ఓకే, 2వ రాజుల గ్రంథము 22, 23 2 అధ్యాయాలు చదవాలి. 2వ దినవృత్తాంతములు 2 Chronicles చాప్టర్ 15, 14, 15 రెండు చదివినా పర్లేదు. 14, 15 అధ్యాయాలు రెండు చదవండి. 2వ దినవృత్తాంతం. 3వది రాజైన యెహోషాపాతు కాలంలో వచ్చిన ఉజ్జీవం. 17 అధ్యాయం చదువుతారు. 2వ దినవృత్తాంతాలు 17th చాప్టర్ ఆఫ్ 2 Chronicles. ఓకే, అందులో చిన్న ముఖ్య కావాలి. 7 నుంచి 11 నాకు చాలా ఇష్టం. 7, 8, 9, 10, 11 వచనాలు, 10 వచనాల వరకు. అబ్బా, ఐ జస్ట్ లైక్ దోస్ వర్డ్స్. యెహోషాపాతు కూడా ఒక మినీ ఉద్యమం రప్పించాడు ఆ కాలంలో. తన రాజ్యమే కాకుండా చుట్టుప్రక్కల దేశాల్లో కూడా గడగడలాడించాడు. ఎలా చూడాలి మీకు. తర్వాత 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం చదవాలి మీరు. 30 మొత్తం చదవండి. ఎవరి కాలం అది? రాజైన హిజ్కియా కాలంలో వచ్చిన ఉజ్జీవం. కింగ్ హిజ్కియా ఎలా రప్పించారు తమ రాజ్యములో. వాళ్ళు ఏం చేశారు? దేన్ని ఉద్యమం అంటారు? ఏం చేస్తే అలాంటి ఉద్యమం వచ్చింది? ఇవి చదవాలి. మీరు చదవాల్సింది ఏంటంటే ఏం చేస్తే వచ్చింది, తర్వాత ఏం వాళ్ళు ఎలాంటి యాక్టివిటీలో ఉంటే మనం దాన్ని ఉద్యమం అంటాం. మీకు ఒక పిక్చర్ అందాలని చెప్తున్నా. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్. ఏంటంటే 2వ రాజులు 22, 23, 2వ దినవృత్తాంతములు 14, 15, 17, 30. ఈ చదవండి. నిజంగా ఈ చదివి నిజంగా ఉద్యమం కోసం ప్రార్థన చేసేవాళ్ళు అయితే ఇలాంటి ఉద్యమం రావాలి ప్రభా అని ప్రార్థన. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థించాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రము నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు. దేవా నీకు వందనాలు. తండ్రి నీకు వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.